ఫంక్షన్ ఉంది. ఒక షాప్ లోనే మర్చిపోయినాం. సర్లక యాదగిరి గుట్ట కూడా పోయింది. తిట్టి 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 లేపితే లేచి పెళ్లి టైం కూడా అయిపోయింది. హాయ్ చెప్పండి అట్లీస్ట్. చుట్టూని ఇగ్నోర్ చేసేయండి. హలో పీపుల్, ఐ హోప్ యు గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈ రోజు పొద్దున లేచిన నాకు ఇంకా నిద్ర వస్తుంది, కానీ లేయాల్సిందే. బికాస్ నాకు ఒక ఫంక్షన్ ఉంది. అది నా ఫ్రెండ్స్ది, ఫ్యామిలీది కాదు. అండ్ ప్రతిభ కూడా వచ్చింది మా ఇంటికి. ప్రతిభ ఎవరంటే అది నా ఫ్రెండ్. సో ఇద్దరం రెడీ అయ్యి పెళ్ళికి వెళ్ళాలి. నేను ఇందాకనే లేచిన, ఆమె ఇంకా లేయలే, నువ్వు స్నానం చేసి నన్ను లేపు అని చెప్పింది. సో నేను క్విక్గా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఫ్రెష్ అప్ అయిపోయినాము. ఆమెను కూడా తిట్టి 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 లేపితే లేచింది, నిద్రపోద్ది. సో ఫైనల్గా ఫ్రెష్ అప్ అయిపోయినాము, ఇంకా రెడీ అవ్వాలి. మా శారీస్ ఏం వేసుకుంటున్నాం అనేది మేము చూపిస్తాము. యాక్చువల్గా నేను ఇంకో శారీ అనుకున్నా, దాని మీదకే బ్లౌజ్ తెచ్చుకున్నా. బట్ అది మేము సర్లక షాప్లోనే మర్చిపోయినాం. సర్లక యాదగిరి గుట్ట కూడా పోయింది, కాబట్టి ఈరోజు నేను నా శారీ చేంజ్ చేసుకున్నా. అది కాంట్రాస్ట్లో ఉంది కాబట్టి సెట్ అయిపోయింది ఫైనల్గా ఏదో ఒక శారీకి. సో ఫైనల్గా చూపిస్తా నేను ఏం శారీ వేసుకుంటున్నా, ఏం శారీ తెచ్చుకుంది అనేది. ఓకే, సో మా శారీస్ చూసేయండి. సో ఇవి నా బ్యాంగిల్స్, అండ్ దెన్ నా బ్లౌజ్ అండ్ శారీ. యాక్చువల్గా ఇది దీని మీద కుట్టించుకోలేదు, వేరే శారీ మీద కుట్టించుకున్నా. బట్ మన దగ్గర ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి ఇది సెట్ అయిపోయింది, అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఇట్. దాని తర్వాత ఇది ప్రతిభాది, అది బ్లూ తీసుకుంది, గ్రీన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది. యాక్చువల్గా నాది కూడా బ్లూనే, బట్ నా శారీ లేదు కాబట్టి ఇట్స్ ఫైన్. అండ్ అది కమ్మలు పెట్టుకుంటుంది, మంచిగా ఉన్నాయి. నేను ఏం కమ్మలు పెట్టుకోవాలో ఇంకా డిసైడ్ కాలే, సో నేను చూపిస్తాను. ఇది నా అవుట్ఫిట్, అది కూడా రెడీ అయిపోయింది. నేను ఈ దండ మా అమ్మ చెప్తే వేసుకున్నా, ఈమె రెడీ కాలే, కానీ ఆఫీస్ పోతుంది కాబట్టి నాతో పాటు వస్తుంది. నేను దించుతున్నా ఈరోజు ఆమెను అక్కడ. సో ఫైనల్గా మేము రెడీ అయిపోయినాము, పెళ్లి టైం కూడా అయిపోయింది. మేము లేట్గా పోతున్నాం, కానీ అమ్మ మమ్మల్ని టిఫిన్ చేసే పోండి అని చెప్పింది. సో అమ్మ మా కోసం పూరి ఇంకా చికెన్ కర్రీ వేసింది. తినేసి పెళ్లికి స్టార్ట్ అవుతాం. అక్కడ పోయి మా ఫ్రెండ్స్ని కలుస్తాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్. స్టార్ట్ అయిపోయినాము, పెళ్లి టైం అయిపోయింది, కానీ మేము లేట్గా పోతున్నాం. మేమే లేట్ అంటే మా ఫ్రెండ్స్ ఇంకా లేట్గా పోతున్నారు. మాతో పాటు జానక కూడా వచ్చింది. ఎడంది మీ ఫ్రంట్ సీట్లో కూర్చుంది. ఓ కనిపిస్తలేదు ఆమె. సో జానక కూడా వస్తుంది. ఆమెను ఇక్కడ మెట్రో స్టేషన్లో దించి మేము పెళ్ళికి పోతాం. మా ఫ్రెండ్స్ ఎవరు ఇంకా రాలేదు. ఇద్దరం పోయి ఆడేం చేయాలో కూడా మాకు తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఉన్నా కొంచెం టైం పాస్ అవుతుంది, వాళ్ళు రానికి ఇంకా 1 hour టైం పడుతుందంట. బట్ మేము ఒక 15 minutes వెళ్ళిపోతాం. చలో బాయ్ బాయ్. బాయ్ జానక. మేము వెళ్ళే వరకే పెళ్ళి కూడా అయిపోయింది. నాకు ఇంట్లోనే అర్థమైపోయింది దట్ నేను లేట్ వెళ్తున్నా పెళ్ళికి అని. నేనే లేట్ అంటే నా ఫ్రెండ్స్ ఇంకా లేట్ వస్తున్నారు. వీళ్ళిద్దరిని చూసినారా ఎంత హ్యాపీగా ఉన్నారు. పెళ్ళి అంటేనే ఒక అండర్స్టాండింగ్, కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నారు, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో ఆ బ్యూటిఫుల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యే ముందు అందరూ చాలా హ్యాపీగా ఎంటర్ అవ్వాలి. మ్యారేజెస్ అంటేనే మన పాత ఫ్రెండ్స్ అందరినీ కలవడానికి వచ్చే ఒకే ఒక ఛాన్స్ అనుకోవచ్చు. నేనైతే వీళ్ళందరినీ కలిసి ఫుల్ హ్యాపీ అయినా. వీళ్ళంతా నా ఫస్ట్ ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్ అండ్ దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ. ఫుల్ టైం పాస్ చేసినాము, ఫుల్ మంచిగా అనిపించింది వీళ్ళందరినీ. హాయ్ చెప్పండి అట్లీస్ట్. ఇంకా మెల్లగా ఒక్కొక్కరము స్టేజ్ ఎక్కి లైన్లో నించోవాల్సిందే కదా గిఫ్ట్ ఇవ్వాలంటే. ఈ బెలూన్ ఇచ్చి ప్రపోజ్ చేయరా అంటే వాడు చేసేసినాడు. చాలా మంచిగా అనిపించింది వాళ్ళిద్దరిని చూస్తే. ఇక్కడనేమో ఎవరితోని ఫోటో దిగాలి అని వాళ్ళు గొడవ పడుకుంటున్నారు. ప్రతిభ లాస్ట్కి వాడిని తీసుకొని ఫోటో దిగేసి పంపించింది స్టేజ్ మీదకి. ఇక్కడ అజయ్ ఏమో ప్రతిభకి ఫొటోస్ దించుతా ఉన్నాడు. కెమెరామెన్ అయిపోయిండు కొంచెం సేపటి వరకు. పెళ్లి అయిపోయింది, ఫుల్ అలసిపోయినాము. మా ఫ్రెండ్స్ కొంతమంది రాలే, వాళ్ళు హ్యాండ్ ఇచ్చిండ్రు, మాకు ఫుల్ కోపం వచ్చింది. బట్ ఏం చేయలేము, వాళ్ళు వేరే ట్రిప్ ప్లాన్ చేసుకున్నారంట. నా జుట్టుని ఇగ్నోర్ చేసేయండి, బికాజ్ ఆటోలో పోతున్నాం కాబట్టి మెస్సీ ఉంది అది. అండ్ ఐఎమ్ సో టయర్డ్. ఇంటికి పోయి డ్రెస్ చేంజ్ చేసుకొని పండుకోవడం, ఇంకేం లేదు చేసేది. ఈరోజు అంతా వీకెండ్ అంతా ఇదే అయిపోయింది. బట్ అందరినీ కలిసినప్పుడు మంచిగా అనిపించింది. అంటే నా పాత ఫ్రెండ్స్, మేమందరం ఒక్కసారి జాయిన్ అయిన ఫ్రెండ్స్ ఉండే, సో మంచిగా అనిపించింది. వేరే ఆఫీస్ వాళ్ళందరికన్నా నా ఫ్రెండ్స్ ని కలవడం ఇట్ వాస్ వెరీ గుడ్. ఆ తర్వాత చూద్దాం నెక్స్ట్ ఏం చేస్తామో ఏంది, అవి ఇవి మాట్లాడుకుంటే అట్లనే టైం పాస్ అయిపోయింది. పెళ్లి కన్నా ఎక్కువ మేము ముచ్చట పెట్టుకుంటానే ఉండిపోయినాము.
సో ఫైనల్ గా వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు, మేము కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఫుల్ ఎండ సరిపోవట్లేదు అసలు గాలి. ఇంటికి పోయి తర్వాత ఇంకేం చేస్తాము, పండుకోవడమే, ఇంకేం. ఇంటికి వచ్చేసినాము అండ్ వీఆర్ వెరీ టైర్డ్, చాలా అలసిపోయినాము నిన్నటి నుంచి తిరిగి తిరిగి. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని కొంచెం రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఇంట్లో ఏమన్నా స్పెషల్ చేస్తే అవి కూడా తినదు. సాయంత్రం అయిపోయింది, నేను జానక్క మాకు ఒక డిన్నర్ ఇన్విటేషన్ వచ్చింది ఇంద్రమమ్మ వాళ్ళ ఇంట్లో. అండ్ నేను జానకి వెళ్తున్నాము. అక్కకి కొంచెం వేరే పని ఉంది కాబట్టి ఆమె రాలేకపోయింది. నవ్వుతావా కొంచెం జానక? ఎప్పుడు నవ్వదు. వీఆర్ బ్యాక్ టు హోమ్. పొద్దు నుంచి తిరిగి తిరిగి ఎట్లనో అవుతుంది. నాకు కాలు నొప్పులు అవుతున్నాయి, చేతి నొప్పులు అవుతున్నాయి. అంటే మా అమ్మమ్మ దిష్టి తీస్తుండే, దిష్టి తాకిందేమో అని. ఏం చేసినావు సార్ నీ పొద్దున్న నుంచి నేను లేకుండా? ఫోన్ మాత్రమే యూజ్ చేసిండు వాడు ఈరోజు అంతా, నేను లేనని. ఓకే, అమ్మమ్మ దిష్టి చేసిన తర్వాత ఇంకా పండుకోవడమే. ఈ వ్లాగ్కి ఇంతే. ఏమని చెప్తావా సార్? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కింద సబ్స్క్రైబ్ వద్దా? సబ్స్క్రైబ్ చేయండి. ఏం చేయాలి సార్? కింద గంట కొట్టండి, గంట పట్టని కొట్టండి. సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి. మా సన్ని చెప్తున్నాడు కదా, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వ్లాగ్కి ఇంతే. బాయ్ బాయ్.